ఘననామానికి అన్ని కాలములలో నిరంతరం స్తుతి స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగాలు కలుగునుగాక. మీరందరూ బాగున్నారని ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఈ మొండుటెండ్లలు ఆరంభమైనాయి. ప్రతి వారు కూడా క్షేమంగా ఉంటూ దైవ ఆశీర్వాదాలు పొందుకొనవలసిందిగా కోరుతూ ఉన్నాను. చేరువచ్చిన మీ అందరికీ, లోపల ఉన్నవారికి, బయట కూడా కూర్చున్న వాళ్ళందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ దినమున ఇంటర్నేషనల్ విమెన్స్ డే జరుపుకుంటూ ఉన్న స్త్రీమూర్తులందరికీ, తల్లులందరికీ హ్యాపీ విమెన్స్ డే. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించాలని ఆయన సేవకునిగా కోరుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి ఈ విమెన్స్ డే జరుపుకుంటున్నప్పుడు ప్రొద్దున్నే లేచి భర్త భార్యకి చెప్పాడంట, హ్యాపీ విమెన్స్ డే అండి అని చెప్పాడు. ఆమె పక్కన నవ్వి, పిచ్చి భర్త, 365 రోజులు మావే, పురుషులది ఏం లేదని చెప్పిందంట. నిజమే కావచ్చు, ఏదో ఒకరోజు విమెన్స్ డే, ఇంటర్నేషనల్ విమెన్స్ డే అనేది అదంతా అబద్ధమే. ఎందుకంటే ఎప్పటిది స్త్రీల రోజే ఉంటుంది, కాదంటారా ఏమ్మా? నిజమే. ఎందుకంటే ఈ మధ్య భార్య బాధితుల సంఘము అని ఒకటి పెట్టారు, మీకు తెలుసో తెలియదు. అందుకని కోర్టు వారు కూడాను స్త్రీలకు కొన్ని శిక్షలు ఉన్నాయి. భర్తనేమన్నంటే శిక్షలు కూడా ఉన్నాయి. ఏదేమైనా కూడాను ఇంటర్నేషనల్ విమెన్స్ డే రోజున మీ అందరికీ కాపరిగా శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. కొంత సమయము దేవుని మాటలను విందాం. చాలా సంతోషంగా ఉన్నారు స్త్రీలందరూ, పురుషులు ఎవరు నవ్వటం లేదు. నవ్వు రాకపోయినా కూడా నవ్వాలి, ఏం చేస్తాం కదా. సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి రష్యా దేశంలో ఒక జానపద కథ ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆయన పుట్టినప్పుడు 3 జ్ఞానులు బయలుదేరి యేసు ప్రభుల వారిని దర్శించి పూజించడానికి వస్తూ ఉన్నారు. అయితే ఒక మంచి భక్తి కలిగిన స్త్రీ, బబుష్కా అనే ఒక ఆమె ఉంది. ఆమెను కూడాను యేసు ప్రభువుల వారు పుట్టినాడు, ఆయన్ను పూజించి వద్దామని జ్ఞానులు అడిగారు. అమ్మ, ప్రభు లోకరక్షకుడుగా పుట్టాడు, మనం వెళ్ళి పూజించి వద్దామంటే మీరు బయట ఆగండి, ఇంట్లో పని ఉంది, పని చేసి నేను వస్తాను అని ఆ బబుష్కా చెప్పింది. ఆమె ఇంటి పని, వంట పని అన్నీ చేసి బయటికి వచ్చేసరికి జ్ఞానులు లేరు, నక్షత్రము కనపడలా. తర్వాత ఈ బబుష్కా ఎప్పుడు కూడాను ప్రభువును చేరలేదు, చూడలేదు, బాధపడింది. ఎన్నడూ కూడాను ఆమె చూడలా. నిజమే, దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడే, ప్రభువు చెంత మనం ఉన్నప్పుడే ఆయన్ను సేవించాలా, తెలుసుకోవాలా. అలాగే ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించాలా. సమయము పోయిన తర్వాత, వయస్సు మళ్ళిన తర్వాత మనము కూర్చోలేము, వినలేము, అలాగే నడవలేము. ఇవన్నీ మనకు వస్తాయి. అవి రాకముందే పరిశుద్ధుడైన దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని ఉపయోగించుకుందాం. చదువుబడిన వాక్య భాగాల్లో లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనంలో, స్త్రీలు చదవండి చాలు.
లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. రిమెంబర్ లార్డ్స్ వైఫ్. ఇంకొక బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్ రాయబడింది, బీ కంటిన్యూలీ రిమెంబరింగ్ లార్డ్స్ వైఫ్ అని మాట రాయబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో శిష్యులు ఆయన అడిగారు, మీ రెండవ రాకడ ఎలా వస్తుందో మాకు చెప్పండి, మేము సిద్ధపడతాం. మీ రాకడకు సూచనలేంటి అని అడిగారు. అడిగితే పరిశుద్ధుడైన యేసు ప్రభువుల వారు ఆయన తెలియజేశాడు, రెండవ రాకడ వచ్చే దినాలు ఎలా ఉంటవి అని అంటే, ఒకటి నోవహు దినముల్లాగా ఉంటాయి. నోవహు దినాలలో ఆయన రక్షణ పొందుకోవడానికి ఓడను సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. మిగిలిన వారేమో ఆ రోజుల్లో తింటూ ఉన్నారు, త్రాగుచూ ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు, వారు సంతోషంగా ఉన్నారు. అంటే ఒకరేమో తన కుటుంబ క్షేమము కోసం జలప్రళయమును తప్పించుకోవడానికి ఓడను సిద్ధం చేస్తూ ఉన్నాడు. అయితే వారు ఈ వర్షము కోసము ఎప్పుడు కలలు కనలేదు, చూడలేదు, తెలియదు. కానీ అకస్మాత్తుగా రాలేదు. కానీ దాదాపుగా 100 సంవత్సరాల 2 నెలలు నోవహు జలప్రళయాన్ని గురించి ప్రకటన చేశాడు. వర్షం వచ్చింది, సిద్ధపడిన వారేమో రక్షించబడినారు, లేని వారు అందరు చనిపోయారు. అలాగే లోతు దినములలో జరిగింది కూడా తెలియజేశాడు. లోతు దినాల్లో కూడాను అదే పరిస్థితి వారికి కలుగుతూ ఉంది. తింటూ ఉన్నారు, త్రాగుతూ ఉన్నారు, వ్యాపారం చేస్తూ ఉన్నారు, వారు పొలాలు నాటుతూ ఉన్నారు, ఇండ్లు కట్టుకుంటూ ఉన్నారు. ఇవన్నీ చేస్తూ ఉండగా దేవుడు ఆకాశము నుండి గంధకమును, అగ్నిని కురిపించాడు. చనిపోయారు. ఈ సత్యాలను తెలియపరుస్తూ, అందరికీ తెలియపరుస్తూ ఉన్న ఒక మాట ఏమిటనగా, లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోనండి అని అంటాడు. చాలా ఆశ్చర్యకరమైన విషయము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇవన్నీ అనగా నోవహు కాలములో జరిగినది, ప్రభు యొక్క రాకడను గురించి అప్పుడే తెలియజేస్తాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం కావడానికి కూడా రెండవ రాకడను తెలియపరిచే సంఘటనలే. ఇది ఎందుకోసము రాయబడింది అనగా, ఈనాడు ఉన్న మన కోసమే. యేసు ప్రభువుల వారు వచ్చే వరకు ఎన్ని తరాలు గతిస్తూ ఉన్నావో, ప్రతి తరము వారి కోసము ఈ సత్యాలను పరిశుద్ధుడైన దేవుడు రాపించి పెట్టాడు. అందువలన నీవు నేను మనందరము కూడాను ఆయన రాకడ కోసమై కనిపెట్టుకొని ఉండాలా. రెండవది, సిద్ధపడి ఉండాలా. ఎవరైతే దేవుని వాక్యము కోసము వస్తారో వారందరూ వినినప్పుడు ఈ వాక్యము వినిన తర్వాత ఇక్కడే విడిచిపెట్టకుండా తిరిగి దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలా. పరిశుద్ధుడైన మహాదేవుడు ఒక స్త్రీని గూర్చి తెలియపరుస్తూ అంటాడు, లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోనండి అంటాడు. బైబిల్లో చాలామంది స్త్రీలు ఉన్నారు. అట్టి వారిలో మనము గమనిస్తే హవ్వ, శారా, రిబ్కా, రాహేలు, రూతు, దెబోరా, షేబా దేశపు రాణి మరియు ఎస్తేరు, వీరందరూ కూడాను పాత నిబంధన గ్రంథములో ఉన్న స్త్రీలు, ప్రముఖమైన స్త్రీలు, చెప్పుకోదగిన స్త్రీలు. కానీ వారిని ప్రభువుల వారు జ్ఞాపకం చేసుకో అని చెప్పాల.
లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని తెలియజేస్తారు. ఆమెలో అసలు ఏమిటి క్వాలిఫికేషన్స్ ఏంటి, క్వాలిటీస్ ఏంటి, ఏమున్నాయి, వాటిని గురించి లేఖనాల్లో మనము కొన్ని విషయాలు చూద్దాం. కారణం ఏంటనంటే, ప్రభువైన దేవుడు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పే విధానంలో పరమార్థం, అంతరార్థం ఏమై ఉందో అది ప్రభువుల వారు ఆయన మనస్సును విప్పి ఆయన మనకు తెలియపరిస్తే ఈనాడు నీవు నేను మనము తెలుసుకోగలము. కనుక ప్రార్థనాపూర్వకంగా ఈరోజు అందించే వాక్యాన్ని తెలుసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం, విందాం, హృదయములో భద్రపరుచుకుందాం. ఆదికాండము 11వ అధ్యాయము 31వ వచనంలో తెరహు తన కుమారుడగు అబ్రహామును, తన కుమారుడగు లోతును, అబ్రాము భార్య అయిన శారాయిని వెంటబెట్టుకొని హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరహు హారానులో మృతి చెందాడు. క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, కొంత సమయాన్ని మనము హెచ్చిద్దాము. కారణం ఏంటనగా, తెరహు తన కుమారుణ్ణి అబ్రామును, అలాగే తన కుమారుని మనవన్ని వెంట పెట్టుకొని బయలుదేరాడు. హరాను మట్టుకు వచ్చారు. అక్కడ తెరహు మృతి చెందుతాడు. అంటే వారు ఆ మీదట ఆయన చనిపోయిన తర్వాత అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతోనున్న లోతును వెంటబెట్టుకొని దక్షిణ పాలస్తీనా దేశమునకు వచ్చి అక్కడ గుడారాలు వేసుకున్నాడు. అక్కడ ఇరువురు కూడా భాగ్యవంతులే. ఆ రోజుల్లో పశు సంపద కలిగిన వాళ్ళు, మహాసంపన్నత కలిగిన వారు. ఆ రోజుల్లో ఎవరైతే భాగ్యవంతులుగా ఉంటారో వారికి పనివారు, పురుషులు, స్త్రీలు, పనిచేసే వాళ్ళు ఉంటారు. ఈ పని చేసే వాళ్ళందరూ కూడా వారికి ఒక గొప్ప ఆర్మీలాగా పనిచేసే వాళ్ళుగా ఉంటూ ఉన్నారు. అలాంటి సమయంలో ఇరువురి వర్గాలకు భేదాలు వచ్చినాయి. పశువులు మేపుకోవడానికి ఇబ్బంది కలిగినప్పుడు అబ్రహాము తెలియజేస్తాను, ఇష్టం, నీవు తూర్పు వెళితే నేను పడమటి వైపు వెళ్తా, నీవు ఈ దిట్టు వెళితే నేను అటువైపు వెళతాను, మీకు నచ్చితే ఎటైనా బొమ్మని చెప్పాడు. లోతు అప్పటికి పెళ్ళి కాలేదు. లోతుకు అబ్రహాముతో ఉన్నంతకాలము వివాహం కాల. ఆయన కన్నులెత్తి ఈ సొదొమ పట్టణం వైపు చూచాడు. చూస్తే ఆ పట్టణము ఐగుప్తు దేశంలాగా సస్యశ్యామలంగా పచ్చగా ఉంటూ ఉంది. కారణం ఏంటంటే, ఐగుప్తు దేశము అది ఎప్పుడు కూడా నైలు నది ప్రవహిస్తూ ఉంది. ఈ నైలు నది ప్రవహిస్తున్నందువలన ఆ నీరు ఎక్కడికి వెళుతూ ఉందో ఆ ప్రాంతంలోని ప్రజలందరూ కూడాను దీవెనకరంగా ఉంటారు. అందుకనే ఐగుప్తు దేశంలోని ప్రజలు వారు ధాన్యమును తీసుకొని వచ్చినప్పుడు వారు ధాన్యము ఆ నైలు నదిలో చల్లేవారు, నైలు నదిలో పోసేవారు. ఆ ధాన్యాన్ని పోసేవాళ్ళు. పోసిన తర్వాత ఆ నీరు ఎక్కడికి ప్రవహిస్తూ ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళి, నీరు వెళ్ళిన ఆ స్థలములలో ఆ విత్తనములు, వారు వేసిన ధాన్యము ఆ పొలములో పడి అది తనకై అదే పంట వస్తూ ఉంది. అందుకనే వారు లేఖనాలు మనం చూస్తాం, నీ ఆహారమును నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత కనబడుతూ ఉంది. అంటే నీళ్ల మీద వేస్తే వారు నైలు నదులు వేసినప్పుడు ఏ ప్రాంతానికి ఆ ధాన్యము కొట్టుకొని వెళ్ళిపోతుందో అక్కడ వారికి సమృద్ధి అయిన పంట వస్తూ ఉంది. అక్కడ దుక్కి తున్నడం, ఎడ్లు కట్టడం, వారు వ్యవసాయం చేయడం అది తక్కువగా చేసేవాళ్ళు. కారణం ఏంటంటే, నైలు దేవత మాకు ఆహారం ఇస్తూ ఉంది అని ఆ రోజులో నమ్మారు. అందువలన సస్యశ్యామలుగా పచ్చగా ఉన్నప్పుడు దానిని ఈ లోతు కోరుకున్నాడు. అంతేకాదు, ఇంకొక వర్ణన తెలియజేస్తాడు, అది యెహోవా తోట వలె ఉండెను అని రాయబడింది. అంటే ఏదేను తోటలాగా అది కనబడుతూ ఉంది. అనుకున్నాడు, ఎడారిని అబ్రహాముకి చేస్తా, నేను
పంట పండుచు ఉన్న సస్యశ్యామలను కోరుకుంటున్నాను అనుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత సొదొమలో ఉన్న ఆ స్త్రీని అక్కడ పెళ్లి చేసుకుంటాడు. అందుకని లేఖనాల్లో రాయబడిన మాట ఆదికాండం 13వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి అని రాయబడింది. నిజమే. అంటే దూరము నుండి లోతు చూచినప్పుడు ఆయన కళ్ళకు మంచిగా కనపడింది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ ఆ మనుషుల యొక్క స్థితి అర్థం కాలేదు. అందుకనే వారి గురించి రాయబడిన మాటలు ఏమిటనగా, ద పీపుల్ ఆఫ్ సొడోమ్ వర్ వెరీ ఎవర్ అండ్ వర్ ఆల్వేస్ సిన్నింగ్ అగెన్స్ట్ ద లార్డ్ అనే మాట రాయబడింది. నిజమే. ఈ సొదొమ పట్టణ ప్రజలందరూ కూడాను దేవుని దృష్టికి ఎప్పుడు వ్యతిరేకమైన పనులు వారు చేసేవాళ్ళు. దేవునికి లోబడలా. సర్వశక్తి కలిగిన సృష్టికర్త అయిన ప్రభువుల వారికి వారు ఎన్నడూ కూడా లోబడలేదు. దేవుని క్రియలు వారిలో ఎన్నడూ కనిపించకుండా ఉంటూ ఉన్నాయి. అందుచేత వారు దేవుని దృష్టికి బహు పాపులుగా ఉండిరి అనే మాట రాయబడింది. ఇది వారికి సంబంధించిందే కాదు, మనం సరి చేసుకోవడానికి వారిని మనకు ముందు పెడతా ఉన్నాడు. దేవుడు మనల్ని దర్శిస్తాడు, ఆయన చూస్తాడు, ప్రతి పట్టణాన్ని చూస్తాడు, ప్రతి దేశాన్ని చూస్తాడు, భారతదేశాన్ని చూస్తాడు, మన ఆంధ్ర రాష్ట్రాన్ని చూస్తాడు, రాష్ట్రములో ఉన్న కనిగిరి పట్టణాన్ని చూస్తాడు, కనిగిరి పట్టణంలో ఉన్న దుర్గం బ్యాప్టిస్ట్ సంఘాన్ని చూస్తాడు, ఈ సంఘంలో ఉన్న నీ కుటుంబాన్ని చూస్తాడు, నన్ను చూస్తాడు. మనం ఎలా ఉంటూ ఉన్నాం. అందుకనే ఈ మాటల్లో మనము గమనిస్తే, వారు సొదొమ మనుషులు బహు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులుగా ఉంటూ ఉన్నారు. అందుచేత అక్కడ స్త్రీని ఎరుగక పెళ్లి చేసుకున్నందువలన జరిగిన విషయము మనం చూస్తాం. అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దూతలు వచ్చారు, తెలియజేశారు, మేము సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి వచ్చాం. కారణం ఏంటంటే, వారు చేస్తూ ఉన్న దుష్టత్వము, పాపము, దుర్మార్గత నా సన్నిధికి, దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చింది. మనం భూమి మీద ఏ పని చేసినా, అది మేలు చేసినా, కీడు చేసినా, ఇతరులకు మనము సహాయం చేస్తూ ఉన్నా, అది అన్నీ కూడాను దేవుని సన్నిధికి వెళతాయి. అవి ఎక్కడికో వెళ్ళవు, పాతాళానికి వెళ్ళవు, దేవుని సన్నిధికి వెళతాయి. అందుకనే కొర్నేలిని దూత చేరి తెలియపరుస్తాడు, నీవు చేసిన ధర్మ కార్యములు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చినాయి. ఆయన ధన్యుడిగా మారాడు. కానీ సొదొమ పట్టణస్థులు చేసిన పాపము కూడాను దేవుని సన్నిధికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళలా. ఆయన అక్కడ నుండి దూతలను పంపించి నశింప చేయడానికి వస్తే, అప్పుడు అబ్రహాము ప్రార్థన చేస్తాడు, దేవా అక్కడ 50 మంది నీతిమంతులను కాపాడతావా. ఎవరి కోసం చేశాడు? లోతు కోసం చేశాడు ఆయన. కానీ లేఖనాల్లో అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయనను జ్ఞాపకం చేసుకొని లోతును విడిపించాడు. లోతును విడిపిస్తూ ఉన్న సమయంలో పరిశుద్ధుడైన ఆ దూతలు ఆజ్ఞాపిస్తారు, తెలియజేస్తారు, మీరు ఇక్కడ ఉండకూడదు, మీరు బయటికి వెళ్ళండి. చేతులు పట్టి నలుగురిని బయటికి తీసుకొని వస్తూ ఉన్న సమయంలో ఆ మాటల్లో మనం గమనిస్తాము. ఆదికాండమును 19వ అధ్యాయము 17వ వచనంలో ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీవు వెనక చూడకము, ఈ మైదానం ముందు ఎక్కడ నీవు ఆగవద్దు అని తెలియజేస్తాడు. క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, మొదటిగా దేవుడు వారికి, కుటుంబానికి హెచ్చరికనిచ్చాడు. ఈ హెచ్చరిక అనేది కుటుంబానికి సంబంధించింది, ఒక్కరికే కాదు, లోతుకే కాదు. లోతు భార్యకు చెప్పారు, వారిని ప్రేమించి ఇచ్చిన 2 కుమార్తెలకు చెప్పారు, మీరు
ఇక్కడ ఆగవద్దు అని హెచ్చరిక చేశాడు. కారణం ఏంటి, ఎందుకోసము హెచ్చరిక చేయవలసి వచ్చింది అనేది మనము చూస్తే చాలా విశేషమైన సంఘటనలలో ఈ హెచ్చరికలో 3 విషయాలు ఉన్నాయి. 3 విషయాలు. ఆలస్యము చేయక పారిపోము అని తెలియజేస్తాడు. అంటే నీవు ఎప్పుడు కూడాను యూ డోంట్ డిలే, ఫ్లీ అడ్వాన్స్ హియర్ అని మాట తెలియజేసినప్పుడు వారు అక్కడ తెలియపరుస్తారు, అయ్యా కొంచెం ఆగండి, మా పిల్లల్ని పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు, వారిని మేము తోడుకొని వస్తాం. రాత్రి వెళ్ళారు, అడిగారు, వారు కూడా హేళన చేశారు. తర్వాత ప్రభువులు వారు అంటాడు, సందేహపడవద్దు, ఈ స్థలాన్ని మీరు వెంటనే విడవండి, తప్పనిసరిగా నేను నాశనం చేయడానికి వచ్చాము. అలాంటి పరిస్థితులలో ఎందుకోసము ఆలస్యం చేయవద్దు, సందేహించక వెనుక చూడకుండా వెళ్ళిపోండి అని చెప్పడానికి గల కారణం ఏమిటనగా వెనక అపాయము ఉంది, వెనుక గొప్ప అపాయము ఉంది. ఈ అపాయములో నుండి తప్పించుకోవడానికి మీరు హెచ్చరిక పొందినారు అనే మాట వారు తెలియజేసినప్పుడు ఆ స్త్రీ లోతు యొక్క భార్య, ఆమె వెనకనే ముందు పారిపోమని తెలియజేసినా ఆమె ఎప్పుడు కూడాను ముందుకు చూసే స్వభావం కలిగింది కాదు, దేవుని మాట లోబడాలి. అందుకనే ముందు మనం చూసాం, సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి, దేవునికి లోబడే స్వభావం వారికి లేదు. లోబడిన వారు లోతు తన యొక్క 2 బిడ్డలే. కారణం ఏంటనంటే వారి జీవితం పాపపు జీవితం, దుష్టత్వముతో నిండిన జీవితం, వారి తలంపులు, వారి క్రియలు అన్నీ కూడాను ఎప్పుడు కూడా వేదనలకు ప్రారంభమే, వేదనలు కలుగు చేసేవాళ్లే. అందుకని ఈ లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని ప్రభువుల వారు తెలియజేస్తాడు. స్త్రీల యొక్క మనస్సు ఎలా ఉంటుంది అని సొలొమోను జ్ఞానిని అడిగితే ఆయన అన్య స్త్రీలను కూడా తెలియజేస్తాడు. క్రైస్తవ స్త్రీలను కాదు, యూదా స్త్రీలను కాదు, అన్ని స్త్రీల గురించి తెలియజేస్తాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనంలో అక్కడ స్త్రీల యొక్క స్వభావము ఆయనకు బాగా తెలుసు. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడిను, అది వలల వంటిదై ఊరుల వంటి మనస్సు, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ అని చెప్పబడింది. అమ్మ థ్యాంక్ యూ. అంటే ఇది కొంచెం బెట్టిగా కనబడొచ్చేమో కానీ అన్యులు అయితే ఇలాగ ఉంటారు, వాస్తవం. సొలొమోనుకు తెలిసినంత స్త్రీలు మరి యొక్క పురుషునికి తెలియదు. ఆయన భాగ్యవంతుడు, మాటలు నేర్పగలిగిన వాడు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసినవాడు. వారు యోధా స్త్రీలైనా, అన్య స్త్రీలైనా, రాణులతోనైనా, రాజకుమార్తెలతోనైనా, పనికత్తెలతోనైనా ఎలా మాట్లాడాలో ఆయనకు మాటలు బాగా తెలుసు. అందరినీ పరిశీలన చేశాడు ఆయన. అంటే ఇంటిలో పనిచేస్తున్న వారి దగ్గర నుండి సింహాసనం మీద ఉంటున్న స్త్రీల మట్టుకి ఆయన చూచినప్పుడు ఆయన తెలియజేస్తూ ఉన్న మాటలు ఏంటనగా, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది నాకు ఒకటే కనబడింది అని తెలియజేశాడు. అంటే పురుషుల్ని తెలియజేయాలి ఆయన. మరణము వస్తే ఒకసారి చచ్చిపోతారు, కానీ రోజు చంపేది స్త్రీ అని చెప్పాడు ఆయన. ఇది నా మాటలు కాదండి, ఏమా, దీస్ ఆర్ నాట్ మై వర్డ్స్, మై బైబిల్లో మాటలే. అంటే రోజు చంపేవాళ్ళు ఎవరు అనంటే ఒక స్త్రీ అని చెప్పాడు ఆయన. అందుకే ఎలా చంపుతారు, వారు వలల వంటి వారు అని అన్నాడు ఆయన. వలలు వేస్తే పక్షులు పడతాయి, వలలు వేస్తే నీటిలో చేపలు పడతాయి. వీరు ఏ వల వేయకుండానే చంపేవాళ్ళుగా ఉంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారి గురించి రాయబడింది ఉరుల వంటి మనస్సు కలిగిన వాళ్ళు అని చెప్పబడింది. అందుకనేమో స్త్రీల మనస్సును గూర్చి భర్తలకు తెలియజేస్తారు, నీ కౌగిటిలో పడుకునే భార్య యొద్దను నోరెత్తొద్దు అని అంటాడు. అంటే ఇది ఆ రోజుల్లో చెప్పబడింది.
ఒకవేళ పొరపాటున నోరు విప్పారా అది ఆ ఊరంతా తెలిసిపోద్ది అనమాట. సొంత భార్య కదా అనేది రహస్యాలు ఏముండవు. నీవు మంచి పని చేసావు అనుకోండి, గంటసేపు ప్రార్థన చేస్తున్నావు అనుకోండి, ఈ ప్రార్థన చేసే విషయాలు భార్యలు ఇతరులు చెప్పరు. ఒకవేళ అపవిత్రమైందో లేకపోతే ఏదైనా చేశారనుకోండి, వాళ్ళే అన్ని చెప్పేస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ రాయబడిన మాటల్లో బంధకముల వంటి చేతులు కలిగిన వాళ్ళు, అలాగే ఒరుల వంటి మనస్సు కలిగిన వాళ్ళు, వలల వంటి వారు అని చెప్పబడింది. ఇది విశ్వాసం కలిగిన వాళ్ళు కాదు, మనోళ్ళు కాదు. మనోళ్ళందరూ మంచివాళ్ళే. మందిరానికి వచ్చిన స్త్రీలందరూ కూడాను అలాంటి స్వభావం లేని వాళ్ళు. ఒకవేళ ఉన్నదనుకోండి, ఎలా ఉండాలనంటే సామెతల గ్రంథంలో 31వ అధ్యాయము 30వ వచనంలో 2వ భాగం రాయబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని రాయబడింది. కాబట్టి బంధకములు, ఊరులు ఇట్లాంటివన్నీ వెళ్ళిపోతాయి, అవి ఉండవు. ఎప్పుడు అనంటే యెహోవా యందు ఎవరు భయభక్తులు కలిగి ప్రార్థన జీవితం కలిగి ఉంటారో, దేవుని యందు విశ్వాసం కలిగి తన భర్త కోసము, పిల్లల కోసము, కుటుంబీకుల కొరకు, ఇరుగు పొరుగు వారి కోసము ప్రార్థన చేస్తూ సువార్త ప్రకటన చేస్తూ ఉంటారో, వారు అన్ని సమయములలో కీర్తించబడతారు, పొగడబడుతూ ఉంటారు, ఘనత కలిగి వారు ఉంటారు. అందుకనే పరిశుద్ధుడైన మహాదేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆయన లోతు కుటుంబములో లోతుకి, తన భార్యకి, కుమార్తెలకు ఆయన హెచ్చరిక ఇచ్చినప్పుడు ఆ హెచ్చరికను లోతు భార్య పాటించలేదు. పాటించకపోవడమే కాదు, ప్రభువులు వారు సెలవిచ్చిన రీతిగా మీరు నేను తెలియపరుస్తూ ఉన్న ఆ కొండకు పారిపోండి అని అంటాడు. మీరు పారిపోండి, వెనుక చూడవద్దు. వెనుక మీరు ఉన్న ఇల్లు కానీ, మీ బంధువులు కానీ, స్నేహితులు కానీ, రక్త సంబంధికులు కానీ, మీరు సంపాదించిన దేనిని కూడా చూడకుండా మీరు పారిపోండి అని తెలియజేస్తాడు. అందుకనే పాతకాలంలో ఒక సామెత అంటారు, పురుషులు మాట్లాడితేనట తడక కట్టినట్టుగా ఉంటుందట. పురుషులు మాట్లాడితే తడకలు ఉంటాయి కదా, అవి కట్టినట్టు పెట్టినట్టు అన్నమాట. స్త్రీలు మాట్లాడితే ఏమో గోడ పెట్టినట్టు, గోడ కట్టినట్టు అన్నమాట. అందుకనే ఇప్పుడు కోర్టుకి వెళితే అంత స్త్రీల వైపు ఉంటుంది. అది స్త్రీలు నేరం చేసినా వారి వైపే కోర్టు వాళ్ళు కూడా అదే నమ్ముతారన్నమాట. ఏంటి అనంటే బైబిల్లో ఒక మాట రాయబడింది, బలహీనమైన ఘటము అని. వాళ్ళు బలహీనమైన వాళ్ళు అంటారు, కానీ బలహీనమైన వాళ్ళేం కాదు, బలం కలిగిన వాళ్ళే. వారు ఎప్పుడు బలం కలిగిన వాళ్ళే. అందుకనే ఎంతటి సుప్రీంకోర్టు జడ్జికైనా కూడాను భార్య ఉంటే, అయ్యా మీకేం తెలియదు, మీరు ఆగండి అనేది ఒక్క స్త్రీ అన్నమాట. దేవుడు అంత పవర్ ఇచ్చాడు. అయితే పరిశుద్ధుడైన దేవుడు తెలియపరుస్తూ మీరు పారిపోండి అని అంటే వాళ్ళు లేదండి అని చెప్పారు. నిజమే, మన దైనందిన జీవితాలలో ప్రభు చెప్పిందే చెయ్యాలా. ఈ లోకంలో పరిశుద్ధుడైన దేవుడు మనకి ఏం తెలియపరుస్తాడో దానినే చెయ్యాలా. నీవు వెళ్ళమంటే వెళ్ళాలా, కూర్చోమంటే కూర్చోవాలా, మాట్లాడమంటే మాట్లాడాలా, అవే చేయాలా. ఒకవేళ దేవుడు చెప్పిన పనులు చేయకపోతే దానికి దేవుడు పనిష్మెంట్ సిద్ధం చేసి పెడతాడు ఆయన. అందుకనే పరిశుద్ధుడైన దేవుడు తెలియపరుస్తూ ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనంలో తెలియపరుస్తూ, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము, వెనుక చూడకము, ఈ మైదానములలో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోము అని తెలియజేస్తాడు. దేవుడు పారిపోము అని చెప్పిన స్థలములో కొండకు వెళితే, పర్వతమునకు పారిపోతే అక్కడ నీకు క్షేమము, ఈ మైదానములు ఎక్కడ ఆగవద్దు అని తెలియజేశాడు. నిజమే,
పరమ తండ్రి అయిన మహాదేవుడు ఎక్కడ మనకు స్థిరమైన శాశ్వతమైన క్షేమం ఉంటుందో ఆయన తెలియజేస్తాడు. మైదానములలో అగ్ని గంధకములు ఉన్నాయి. మైదానములలో బ్రతకడానికి నీరు ఉండదు, ఆహారము ఉండదు. మనల్ని కాపాడడానికి ఎవరు కూడాను ఉండరు. అందుచేతనే ప్రభువుల వారు ఆ పర్వతం మీద సమస్తమును సిద్ధం చేశాడు మహాదేవుడు. లోతు కుటుంబానికి ఆయన సిద్ధపరిచాడు. మీరు వెళ్ళండి అని తెలియజేశాడు. అయితే దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, 55వ కీర్తన 6 నుండి మనము చూస్తే ఆయన అంటాడు, ఆహా, గువ్వ వలె నాకు రెక్కలు ఉన్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉండేవాడనే, త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని అక్కడ తప్పించుకొని అరణ్యములో నివసించి ఉందునే అని తెలియజేస్తాడు. కారణం ఏంటనంటే ఆయన చింతాక్రాంతుడై ఉంటూ ఉన్నాడు, విశ్రాంతి లేనివాడుగా ఉంటున్నాడు. రాజే, చక్రవర్తి, ఆయనకి సమస్తము ఉంది. రానువారు ఉన్నారు, రాణులు ఉన్నారు, ధనము ఉంది, ధాన్యము ఉంది, మంచి భోజనము ఉన్నది. ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని పొమ్మంటే పోతాడు. కానీ ఆయన నెమ్మది లేని స్థితిలో ఉంటూ ఉన్నాడు. ఆయన జీవితంలో నెమ్మది లేని బ్రతుకుల్లో ఉంటూ ఉన్నాడు. ఆయన అంటాడు, నేను గువ్వలాగా ఉంటే, నేను పావురములాగా ఉంటే రెక్కలు కట్టుకొని నేను ఎగిరిపోయి నేను ఆ కొండ మీద క్షేమంగా ఉండేవాడిని అన్నాడు. కానీ ఎక్కడ ఆయనకు రెక్కలు రాలేదు, గువ్వ కాలేదు, ఆయన పావురం గాల. కానీ తిరిగి ప్రభు సన్నిధికి వెళ్ళి ఆయన, ప్రభువా, నీ రెక్కల నీడలో నేను క్షేమంగా ఉండడానికి కృపను దయచే ఒక్క వరాన్ని కోరుకున్నాడు. దేవుని మందిరంలో ఉండడానికి కోరుకున్నాడు. దేవుని సన్నిధిని అనుభవించడానికి ఆయన ఇష్టపడ్డాడు. కానీ పరిశుద్ధుడైన మహాదేవుడు ఆనాడే లోతుకి తన భార్యకు 2 కుమారులకు తెలియపరుస్తూ, వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్ము అని తెలియజేసినాడు. నిజమే ప్రియులారా, ఈనాడు చాలామంది ప్రభువుల వారు సెలవిచ్చిన రీతిగా యవన బిడ్డలుగా ఉన్నవాళ్ళు కూడాను శరీరేచ్ఛల నుండి పారిపోవాలా. సొదొమ గొమొర్రా పట్టణాల్లో నుండి లోతును తన కుటుంబాన్ని పారిపోమ్ము అని తెలియజేశాడు. కారణం ఏంటంటే ఈ స్థలము దుర్మార్గము చేత నిండి ఉంది, మరణము పొంచి ఉంది. మీరు నశించిపోకుండా ఉండాలనంటే పర్వతానికి పారిపోండి అని అంటాడు. అయితే యవ్వన బిడ్డలకి పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ 2వ ఉత్తరం 2వ అధ్యాయం 22వ వచనంలో నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోమ్ము అంటాడు. నిజమే, చాలామంది ఈనాటి రోజులలో యవనస్తులు ఎక్కడ చూసినా కూడాను పాపిష్టి కార్యాలను చేస్తూ ఉన్నారు. అది పల్లెటూరు కావచ్చు, పట్టణం కావచ్చు, నగరం కావచ్చు. మేము వరంగల్లో ఉన్నప్పుడు 7-8 గంటలకి యవనస్తులు బయటకు వస్తారు. అక్కడ వాళ్ళందరూ కూడాను జీన్ ప్యాంట్ వేసి, ఆడపిల్లలు కూడాను కాలేజ్ చదువుకునే స్టూడెంట్స్గా ఉన్నవాళ్ళు బైక్స్ తీసుకొని బార్ షాపుల ముందు వారు మందు కొనేవాళ్ళుగా ఉన్నారు. నేను చాలాసార్లు ఆ ప్రాంతం వెళ్ళి ఎందుకు ఇటు చేస్తున్నారనంటే, మీరేం చెప్పొద్దండి అని అన్నారు. నేను పాస్టర్ను, మంచిగా బ్రతకండి అనంటే, మాకు తెలుసులేండి, వి నో వెరీ వెల్ అబౌట్ ఆల్ థింగ్స్, యూ డోంట్ సే లైక్ దట్ అన్నారు. కారణం ఏంటి? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు యవనేచ్ఛల నుండి పారిపోమ్ము. సొదొమ గొమొర్రా అనేది యవనేచ్ఛలు, నశించిపోతారు. ఎప్పుడైతే ఈ యవనేచ్ఛల నుండి పారిపోతారో అప్పుడు దేవునికి మనము సరెండర్ అవ్వాలా, విశ్వాసులను కలుసుకోవాలా. వారిని గురించి రాయబడింది, పవిత్రమైన హృదయులై ప్రభువును ప్రార్థన చేసే వారిలో నీవు చేరాలా. దేవుని మందిరానికి వచ్చి వాక్యము వినేటప్పుడు మనము శరీరేచ్ఛలను ఉన్నామా, లేకపోతే పరిశుద్ధులను, విశ్వాసం కలిగిన వారిని అనుదినము అనుక్షణము
ప్రార్థనలు చేస్తూ ఉన్న ఆ పరిశుద్ధులతో చేరితే నీవు నీతిమంతురాలుగా ఉంటావు, నీతిమంతుడు అవుతావు. అంతేకాదు విశ్వాసము కలిగి ఉంటావు. ప్రభువుల వారు విశ్వాసమును చూచి నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. అంతేకాదు క్రీస్తు ప్రేమ నీలోనికి వస్తూ ఉంది. నిన్ను ఆత్మీయంగా ప్రేమించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇది దేవుని ప్రేమలో కీడు ఉండదు, నీ మేలు పొందుకుంటావు. అంత మాత్రమే కాదు, బ్రతుకు కాలం అంతయు సమాధానంగా నీవు జీవిస్తూ ఉంటావు. ఎప్పుడు అనగా శరీరాచల నుండి పారిపోయినప్పుడు, సుధమ నుండి పారిపోయినప్పుడు, మరణము నుండి పారిపోయినప్పుడు, ఎడారిలో నిలవకుండా మనము దేవుడు చూపించిన క్షేమకరమైన క్రీస్తు కొండకు మనము పారిపోయినప్పుడు మనము నీవు నేను క్షేమంగా ఉంటాం. కనుక మూడవదిగా వారికి తెలియజేస్తారు, నీవు వెనక చూడవద్దు అని మాట తెలియపరుస్తారు. మీరు వెనక్కి చూడవద్దు, మీరు ఎప్పుడు కూడాను వెనక్కి చూడవద్దు అనే మాట ప్రభువులు వారు తెలియజేస్తున్నారు. వెనక ఏముంది అని అంటే అందరూ దుష్టులే ఉన్నారు. దేవుని దృష్టికి మిక్కిలి పాపం చేసిన వాళ్ళు ఉన్నారు, దేవుని భయము లేని వారు ఉన్నారు. లోతు ఒక్కడే ధర్మముని ఎరిగినవాడు, ప్రార్థన ఎరిగినవాడు, దేవుణ్ణి ఎరిగినవాడు, దేవుని గురించి వారు పాటుపడిన వారు, ప్రకటన చేస్తూ ఉన్నవాళ్ళు. అందుకనే ఆయనను రక్షించడానికి పరిశుద్ధుడైన మహాదేవుడు తెలియపరుస్తూ సందేహించకుండా నీవు వెనుక చూడకుండా ముందుకు వెళ్ళండి అని ప్రభువులు వారు తెలియజేశారు. ఒక మాట మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 38-39 వచనాలలో అక్కడ రాయబడింది, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయని వారము కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము అని తెలియజేస్తాడు. నిజమే, క్రీస్తునందు మిక్కిలి ప్రియ దేవుని సంగమా, వెనుక చూడకుండా ముందుకు వెళుతూ ఉన్న వారందరూ కూడాను జీవించేవాళ్ళు, బ్రతికేవాళ్ళు. అందుకనే ప్రభువుల వారు లోతు కుటుంబానికి, తన భార్యకు, 2 కుమార్తెలకు తెలియపరిచాడు, మీ ఎదుట జీవం ఉంది, మీ వెనుక మరణము ఉంది. అందుచేత నీవు జీవము కలిగి ఉండడానికి, బ్రతకడానికి ముందుకు పారిపోండి, వెనక చూడవద్దు అని అంటాడు. నిజమే, వెనక జీవితం, పాత జీవితము అంతా కూడాను చాలా తీక్షణమైన మరణముతో కూడింది. అందువలన మన ఆధ్యాత్మిక దైనందిన జీవితాలలో దేవుణ్ణి ఎరిగినప్పుడు ముందుకే మనం ప్రయాణం చేస్తూ ఉండాలా. వెనక ఉన్న పాత జీవితాన్ని మనం విడిచిపెట్టాలా. కానీ వెనక చూసింది ఉప్పు స్తంభంగా మారిపోయింది. అసలు ఆమె చేసిన అపరాధము ఏమై ఉంటుంది? లూకా సువార్త 17వ అధ్యాయం 31వ వచనంలో తన ఇంటి సామాగ్రిని తీసుకొని వెళ్ళడానికి ఆమె తిరిగి చూచింది అని చాలామంది భక్తులు తెలియజేశారు. యేసు ప్రభువులు వారు అది అంటాడు, ఇంటిలోనికి వెళ్ళకూడదు, ఇంటిలో ఉన్న సామాను కోసము నీవు రాకూడదు, దిగకూడదు. నీవు మిద్దె మీద ఉంటే అక్కడి నుండే వెళ్ళాలా, పొలములో ఉంటే అక్కడి నుండి దేవుని యొద్దకు వెళ్ళాలా. కానీ ఈమె ఇంటిలో ఉన్న సామాగ్రి కోసము వెనక చూసింది. ఎంత సంపాదించుకున్నామో, సొదొమ పట్టణంలో ఎంత ఆస్తిని కూడగట్టుకున్నామో అదంతా పోతుంది కదా అని ఒకసారి చూసింది. ఆమె ఎన్నడూ కూడా ఇంకా ఆ ముందు చూపు చూడలేకపోయింది, జీవము లేకపోయింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. అందుకనే డెడ్ సీ అని పిలువబడుతున్న మృత సముద్రము యొద్ద ఉప్పు స్తంభముగా ఆమె మిగిలిపోయింది. ఎందుకోసము ఉప్పు స్తంభంగా మార్చబడింది అంటే ఆమెలో 4 గుణాలు ఉన్నాయి. ఒకటి, ఆమె అటాచ్మెంట్ విత్ ద వరల్డ్, ప్రపంచముతో ఆమె సంబంధం కలిగి ఉంది. రెండవది ఆమె కేర్లెస్ ఉమన్. ఆమె ఎప్పుడు కూడాను లెక్కలేనితనము కలిగింది. ఏమవుతుందిలే, వెనక చూస్తే ఏముంది,
అని ఆమె ఎప్పుడు కూడాను కేర్లెస్నెస్ కలిగింది. మూడవది చూస్తే ఆమె కృతజ్ఞత లేనిది. విడిపించారు వాళ్ళు, మరణిస్తూ ఉన్న వారిలో నుండి ప్రత్యేకంగా బయట తీసుకొని వచ్చి విడుదల చేస్తే ఆమె కృతజ్ఞత లేకుండా ఆమె ఇన్గ్రాటిట్యూడ్ ఉమెన్. అందువలన ఆ వెనక్కి చూసింది ఉప్పు స్తంభంగా మారిపోయింది. నాలుగవది ఆమె షీ వాజ్ అ డిసొబీడియంట్ ఉమెన్. అవిధేయురాలు, ఎవ్వరి మాట వినేది కాదు. భర్త మాట వినలేదు, కుమార్తెల మాట వినలేదు. తన ఇంటికి స్వయంగా దూతలు వస్తే దూతల మాట కూడా వినలా, దేవుని మాటే లెక్క చేయలా. అందువలన జరిగిన విషయం, పై క్రియలను బట్టి ఆమె ప్రాణం పోయింది. రెండవది, భర్త విధవ అయ్యాడు. తర్వాత పిల్లలు అనాథలైనారు. ఒక్క స్త్రీ వెనుక చూచి ఉప్పు స్తంభంగా మార్చబడినందువలన కుటుంబంలో శోధనలు వచ్చాయి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. భార్య ఉన్నప్పుడు ఆయన న్యాయము తీర్చేవాడుగా ఉన్నాడు. కానీ ఆ భర్త అంటే విడోవర్గా మార్చబడ్డాడు. ఆమె ప్రాణం పోయింది. పిల్లలు అనాథలైనారు. అందుకే పరిశుద్ధుడైన దేవుడు లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి అని తెలియజేశాడు. అందుకని యూదులు ఆమెకి ఒక పేరు పెట్టారు. యూదులుగా ఉన్నవాళ్ళు ఆమెకు పేరు పెట్టారు, అడిత్ అనే పేరు పెట్టారు. ఆమెకు అడిత్ అని పేరు పెట్టారు. మరి కొంతమంది ఏమో ఇరిత్ అని పేరు పెట్టారు. అడిత్ అనే మాటకి ఆభరణము అని పెట్టారన్నమాట. అంటే ఆ రోజుల్లో ఆమెను ఆభరణంగా చూశారు. కారణం ఏంటి? లోతు ఆమెను వివాహం చేసుకున్న తర్వాత సొదొమ పట్టణానికి ఒక ఆభరణంగా మార్చబడింది, ఆభరణంగా ఉంది. నేను ఆభరణంగా ఉంటూ ఉన్నానని హెచ్చించుకున్నది ఆమె ప్రాణం కోల్పోయింది, దేవుని మాట వెనకపోయినందువలన. ఇరిత్ అనే మాట కూడాను వాడారు. దీన్ని ఆ రోజుల్లో ఒక ఫ్లవర్గా చెప్పబడింది, ఒక పుష్పంగా. అంటే సింబల్ ఆఫ్ ది కంట్రీస్ న్యాచురల్ బ్యూటీ అని చెప్పబడింది. ప్రకృతికి అందమును తీసుకుని వచ్చేది, స్త్రీములందరికీ ఒక అందమును తీసుకుని వచ్చిన మంచి వనితగా లోతుతో ఉన్నంతకాలం ఉంది. కానీ లోతు మాట వినలేదు, దేవుని మాట వినలేదు. ఆమె మరణించింది, చనిపోయింది. అంటే ఉప్పు స్తంభంగా మార్చబడింది. నిజమే, మన ఆధ్యాత్మిక దైనందిన జీవితాల్లో ఎలా ఉండాలనంటే, లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంటే ఆమెలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన క్రియలన్నిటిని విడిచిపెడతాం, ప్రభువు చెంతకు వస్తాం, ప్రభువును సేవిస్తాం, ఆయన రక్తములో కడుగుబడతాం, దీవెనకరంగా ఉంటాం. ఒకసారి జరిగిన సంఘటన చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒకసారి జరిగిన విషయం, నెదర్లాండ్ దేశంలో ఒక ఆదివారాన ఒక ఆయన సాదాసీదా బట్టలు వేసుకొని నెదర్లాండ్ దేశంలో ఉన్న ఒక చర్చికి సాదా బట్టలు వేసుకొని, మామూలు వస్త్రాలు వేసుకొని వచ్చి ఆ ఫస్ట్ రోల్లో ఒక కుర్చీలో కూర్చున్నాడు. ఆయన కూర్చున్న తర్వాత కూర్చున్నాక కొంత సమయానికి ఒక స్త్రీ వచ్చింది. ఎప్పుడు ఆ చైర్లోనే మొదటి రోల్లో ఒక చైర్లో ఆమె కూర్చుండేది. ఆ చైర్లో కొత్త ఆయన మామూలుగా సీదా బట్టలు వేసుకుని వచ్చి ఆడు కూర్చున్నాడు. ఆమె వచ్చి ఆయన్ని, బాబు నువ్వు ఇక్కడ నుండి లేచిపోమని చెప్పింది. సరే, ఆమె వచ్చి ఆయన లేపేసరికి అన్నీ చూస్తే ఎక్కడ చైర్ కనపడలా, ఎక్కడ కుర్చీ కనపడలా. ఆయన చూశాడు, పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు నెదర్లాండ్స్లో, ఆ చర్చిలో ఎక్కడ ఖాళీ కనపడలా. వచ్చి కింద కూర్చున్నాడు, ఇక్కడ కింద నేల మీద కూర్చున్నాడు. చర్చ్ అయిపోయింది. పాస్టర్ గారు బెనడిక్షన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అందులో నుండి ఒక ఆయన సంఘ పెద్ద వచ్చి, ఏమ్మా ఆయన ఎందుకు లేపావు, ఆయన నీకు తెలుసా అని అడిగాను. ఎందుకు నాకు తెలియదు, కానీ నేను రోజు కూర్చుండే కుర్చీలో ఆయన ఎవరో వచ్చి కూర్చోవడం ఏంటి అని అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, ఆయన ఎవరో తెలుసా,
ఆయన స్వీడన్ దేశపు రాజు కింగ్ ఆస్కార్. మన దేశపు రాజును చూడడానికి వస్తే ఆరాధన జరుగుతుందని మందిరానికి వచ్చి ఆ చైర్లు కూర్చుంటే నువ్వు లేపేశావు. ఆయన స్వీడన్ దేశపు రాజు కింగ్ ఆస్కార్, ఆయన లేపావనని. అప్పటికే ఆ రాజు కింద కూర్చొని వాక్యం విని ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళిపోయినాడు. బాధపడిందామా, వెళ్ళి క్షమాపణ అడుగుదామంటే కూడా నాకు దొరకలా. వెళ్ళి దేశపు రాజు దగ్గరికి, నెదర్లాండ్స్ దేశపు రాజు దగ్గరికి పోయినాడు. జరిగిన విషయం ఏంటంటే, ఒక్క స్త్రీ దేశానికి అవమానాన్ని తీసుకొచ్చింది. ఒక స్త్రీ దేశానికి, ఒక రాజు వచ్చి మందిరంలో కూర్చుంటే ఆయన లేపేసి ఏమో కూర్చున్నందు వలన దేశానికే అవమానాన్ని తీసుకొచ్చింది. రాజు స్వీడన్ దేశపు రాజు అయిన కింగ్ ఆస్కార్కి చెప్పాడు, క్షమించండి ఆమె చేసిన తప్పుకని. అంటే రాజును కూడా క్షమాపణ చెప్పించింది ఒక స్త్రీ. నిజమే. అందుకనే స్త్రీలు బహు జాగ్రత్తగా ఉండాల. లేఖనాల్లో స్త్రీలకి మాట్లాడే అధికారం కానీ, నాయకత్వం చేసే అధికారం కానీ బైబిల్లో ఇవ్వలేదు. స్త్రీలు మౌనంగానే ఉండాల. ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఇంటికి వెళ్ళి నీ పెనిమిటిని అడిగి నువ్వు నేర్చుకోవాలా. ఇది లేఖనం, బైబిల్లో రాయబడిన సత్యం. కాబట్టి మన ఆధ్యాత్మిక దైనందిన జీవితాలలో స్త్రీలుగా ఉన్నవాళ్ళు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలా. స్త్రీలుగా పురుషులు కూడా జ్ఞాపకం చేసుకోవాలా. ఎందుకంటే ఒకవేళ దేవుని మాట వినకుండా, ముందుకు సాగకుండా వెనక చూస్తే ఆ రోజు ఆమె ఉప్పు స్తంభమైంది. ఇప్పుడు ఏమవుతామో మనకు తెలియదు. ప్రభువు రాకడక ముందు మనము విశ్వాసం కలిగి ఉండాలా, దేవునికి లోబడాలా, ఆయన చెప్పిందే చేయాలా. అలా చేస్తే దేవుడు ఆ ఇంటికి నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆ ఇంటికి నిన్ను దీవెనకరంగా మహాదేవుడు చేస్తాడు. కాబట్టి మన ఆధ్యాత్మిక దైనందిన జీవితాల్లో చివరిగా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలలో ఆయన అంటాడు, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేస్తూ ఉన్నాను, వెనుక ఉన్నవి మరచి లక్ష్య పెట్టక ముందున్న వాటి కోసమై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇది సంఘము యొక్క లక్ష్యము. కాబట్టి ఆశీర్వాదాలు పొందుకోవడానికి, శాశ్వతమైన నిత్య దీవెనలు పొందుకోవడానికి మనమందరం కూడా ముందు కొనసాగుదాం. ఒకవేళ ఇక్కడున్న వారిలో ఎవరైనా పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, లోతు భార్య వలె ఉంటే వాటిని విడిచిపెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తులు వారు చెప్పిన రీతిగా మనము వారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుల వారి రక్తములో కడుగుబడి పవిత్రులముగా, పరిశుద్ధులముగా ఉంటూ లోతు భార్య వలె ఉండకుండా మనందరము దీవెనకరంగా ఉందాం. తలలోంచుదాం. దేవుడు నీతో మాట్లాడితే ప్రభువా, ఒకవేళ నాలో లోతు భార్యలో ఉన్న గుణాలు, మీకు వ్యతిరేకంగా ఉంటూ ఉన్న క్రియలు ఏమైనా ఉంటే ప్రభువా, వాటిని నేను విడిచిపెడుతూ ఉన్నాను. మీరు చెప్పిన మాటలను నేను విని ఆ ప్రకారం జీవిస్తాను. మీ కృపచేత నన్ను నింపు. నిన్నే నేను జ్ఞాపకం చేసుకుంటూ ముందు కొనసాగుతాను. నీ యందు భయభక్తులు కలిగి ఉండడానికి కృపను దయచేయి. నేను నా కుటుంబానికి, మీరిచ్చిన కుటుంబ సభ్యులందరికీ ఆశీర్వాదకరంగా ఉంటాను. లోతు భార్య వల్ల నేను ఉండక నీ కుమార్తెగా, విశ్వాసురాలుగా, పవిత్రాలుగా నేను ఉంటాను అని అంగీకరించి ప్రభువుల వారికి మనస్సును, జీవితమును, హృదయమనిచ్చి ఆ ప్రకారం జీవిద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాం. విత్తబడిన వాక్యము అందరి హృదయములలో ఫలింప చేయమని, ప్రతి ఒక్క స్త్రీమూర్తి ప్రతిదినము మిమ్మల్ని సేవించువారుగా, స్తుతించువారుగా, మీ మాట వినిన వారుగా, విధేయత కలిగిన వారుగా, మీరు అనుగ్రహించిన పరిశుద్ధమైన కల్వరి కొండను కలిగిన వారుగా ఉండడానికి కృప అనుగ్రహించమని, ఆ రీతిగానే ఈ సంఘాన్ని దీవించినందుకు వందనాలు తెలుస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి.
ఆమెన్. కొయిరవారు కీర్తన పాడుచు ఉండగా సంఘ కానుకలను మనము తీద్దాము. పరిచారకులు కూడా ముందుకు రావాలని కోరుతూ ఉన్నాం. సృష్టి పిత సర్వోన్నత సమర్పింతు సర్వస్వము. సృష్టి పిత సర్వోన్నత